ఇప్పుడు నువ్వేం చేస్తావా? టీ స్టాల్. ఓకే, ఎక్కడది? మేజర్ దగ్గర. ఏమాత్రం సంపాదిస్తావు టీ స్టాల్లో? దినానికి 600 వస్తుంది. ఖర్చులు పోతే ఖర్చులు పోయానా? ఎన్ని టీలు అమ్ముతావు? నీకేంటి కుటుంబం ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఏం చేస్తారమ్మా? అమ్మాయి సెకండ్ ఇయర్. అమ్మకి పెన్షన్ వస్తుంది. అట్లా. ఓకే, నువ్వు మీ మిస్సెస్ ఏం చేస్తా, భార్య ఏం చేస్తుంది? పొలం పని చేస్తుంది. అక్కడ ఏ మాత్రం వస్తుంది ఆవిడకి? 300 ఇస్తాను. 300 అంటే ఎన్ని రోజులు పని ఉంటుంది? 10 రోజులు ఖాళీగా ఉంటుంది. నువ్వు భార్యకి ఎంత వస్తుంది ఆదాయం? నువ్వేంటమ్మా? ఏమ్మా? సూపర్గా పనిచేస్తావు. నీకేంటి పిల్లలేంటి? తిరిగి ఫోన్ చేయమ్మా, ఫోన్ చేస్తా మాట్లాడుతున్నాను. పెళ్లి చేసావు? అబ్బాయి డిగ్రీ చేశాడు. ఏం చేస్తాడు? పొలం పని చేస్తాడా? చదువుకుంటే ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి కదా, ప్రయత్నం చేస్తే వస్తాయమ్మా. ఇంకా అన్నానికి కానీ టిఫిన్ కానీ మాకు 1200 ఉంది కాబట్టి ఆ ఖర్చు మేము ఇంట్లో ఉపయోగపెట్టుకున్నాము. మీరు క్యాంటీన్ పెట్టినందుకు మీకు మాకు సేవ్ అవుతుంది బాగా. మేము ఇంటికి వెళ్ళే పని మధ్యాహ్నం భోజనం కూడా మాకు ఏడే దొరుకుతుంది కాబట్టి ఇక్కడ పరిశుభ్రంగా ఉంటుంది. అన్ని విధాలా మీకు ఇచ్చే ఫుడ్ కూడా పౌష్టికాహారం పెడతారు. క్వాలిటీ కూడా బాగుంటుంది. నాణ్యత ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. నేను కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తున్నా. మీరు భోజనం చేసిన తర్వాత అప్పుడప్పుడు మీ అందరూ అడుగుతున్నా, పరిశుభ్రత ఎట్లుంది, నాణ్యత ఎట్లుంది, అన్నీ బాగున్నాయా, ఇలాంటివన్నీ అడుగుతున్నాం. ఎప్పటికప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 85% ప్రస్తుతం 86% సంతృప్తిగా ఉన్నారు అన్ని క్యాంటీన్లు కలిపి. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఈరోజు కొన్ని క్యాంటీన్లు పెట్టాం. పేదవాడికి అందరికి కూడా కడుపు నిండా తిండి పెట్టడం ఈ ప్రభుత్వం యొక్క ఆశయం. మీరందరూ చూస్తే అమ్మా, ఒకప్పుడు మనం అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ప్రభుత్వం మారింది. మారుతానే అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు. అంటే పేదవాడికి తిండి పెట్టడం కూడా ఇష్టం లేక మీ కడుపు కొట్టే పరిస్థితికి వచ్చారు. మీరందరూ పాత రోజులు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవుతారని తిరుపతి కొండపైన అన్నప్రసాదం పెట్టాడు. ఆ అన్నప్రసాదం ద్వారా ఎంతమంది పోయినా ఉచితంగా భోజనం పెట్టాం. ఇప్పుడు 26 దేవాలయాల్లో అన్నప్రసాదం పెడుతున్నాం. అదే మాదిరిగా అన్నా క్యాంటీన్ పెట్టాం. ఎప్పుడన్నా మీరు డొక్కా సీతమ్మ ఒక ఆవిడ గురించి అన్నారా? ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యాహ్న భోజనం ఆ పేరుతో పెడుతున్నాం. ఆవిడ అప్పట్లోనే ఎంతమంది వస్తే అంతమందికి వంట చేసి పెట్టేది. అన్నదానం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. మనం అందుకే అన్నదాత సుఖీభవ అంటాం, ఆశీర్వదిస్తాం. మన సంస్కృతిలో భాగం. మనం భోంచేయడమే కాకుండా ఆకలిగా ఉండే వాళ్ళకి భోజనం పెట్టడం అనేది మంచి చెడు వచ్చినప్పుడు అందరిని ఆదుకుంటూ చేస్తూ ఉంటాం. అలాంటి కార్యక్రమానికి కూడా
ఇబ్బంది కలిగించాను. అంటే ఆలోచన విధానం ముఖ్యం. ఒక ఆలోచన విధానంలో మీరు చూస్తే ఆ రోజు చేయాల్సింది ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తే మంచిదే. చేయకుండా ఉండే క్యాంటీన్లు మానేశాడు, పర్లేదు నేను పెడతాను. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వం మీకు అందరూ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం పేదవాళ్ళ కోసం. మీ పిల్లలకి, మనవరాళ్ళకి, మీ పిల్లలకు చదువుకున్న వాళ్ళందరికీ ఈరోజు మనం 15,000 రూపాయలు ఇస్తున్నాం. వృద్ధులకు అందరికీ, వితంతువులకి 4,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా దివ్యాంగులు ఉంటే అలాంటి వాళ్ళకి 6,000 ఇస్తున్నాం. కొంతమంది కిడ్నీ పేషెంట్ల 10,000 ఇస్తున్నాం. ఇంకొక పక్కన బెడ్ మీదనే ఉంటే 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా అర్హులందరికీ కూడా ఎంతవరకు చేయాలనో వాళ్ళకు కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆటో డ్రైవర్కి ఈరోజు 15,000 ఇస్తున్నాం. అదే సమయంలో మీరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పుడు స్వీపర్గా పనిచేసినా అదనంగా మీకు అందరికీ హెల్ప్ చేస్తున్నాం. మహిళలు మీరు చూడండి, మీకు అందరికీ ఆర్టీసీ బస్సుల్లో స్త్రీశక్తి కింద ఫ్రీ బస్సు, ఎక్కడికి పోవాలో మీరు వెళ్ళొచ్చు. రెండోది వంట గ్యాస్ మీ అందరికి కూడా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. అదే సమయంలో ఇప్పుడు ఎవరన్నా పైపులో కూడా గ్యాస్ తీసుకుంటే పిఎన్జి కింద వాళ్ళకు కూడా ఇస్తాం. మూడోది తల్లికి వందనం ఇచ్చాం. నాలుగోది పెన్షన్లు ఇస్తున్నాం, రేషన్ వస్తుంది. ఇలాంటివి అనేక కార్యక్రమాలు అన్నీ కూడా మహిళల పేరు తీస్తున్నాం. ఇల్లు కూడా కట్టిస్తున్నాం. లేని వాళ్ళందరికీ ఇంటి జాగా ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. రైతుకు అన్నదాత సుఖీభావ కింద వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం, 20,000 ఇస్తున్నాం. ఇట్లా అన్ని వర్గాలని, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ మళ్ళా అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టడం, పిల్లల్ని బాగా చదివించడం. కూర్చోండి, భోంచండి. మీరు మాతో మాట్లాడబడి భోంచేలా మెల్లిగమ్మ, నేను తొందర లేదు, ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా మీ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నాను. మీకు ఏ కష్టాలు ఉన్నాయి, ఎట్లా పరిష్కారం చేయగలుగుతాం. మనం వస్తానే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. మీరందరూ ఏకపక్షంగా ఆ రోజు సహకరించారు. 94% ఎవరిని పెడితే వాళ్ళందరూ గెలిచారు. ఇక్కడ కూడా ప్రైవేట్ పెడితే గెలిపించారు. కృష్ణదేవరాయలని ఎంపీగా గెలిపించారు. అందరినీ గెలిపించారు. గెలిపించిన తర్వాత మేము కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే మిమ్మల్ని ఏ విధంగా అన్ని విధాలు ఆదుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం, ఈరోజు నేను వచ్చానంటే ఇక్కడికి మీ దగ్గరికి మీతో మాట్లాడాలి, మీ వాస్తవాలు తెలుసుకోవాలి, మీ కష్ట సుఖాలు నేను అర్థం చేసుకోవాలి. ఇంకా ఏ విధంగా పైకి తీస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో, మీ కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయో నేను ఆలోచిస్తాను.